హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో చాలా డేస్ అయితే అయ్యింది నేను వీడియో అన్నది పెట్టి పోస్ట్ చేసి. రీల్స్ అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను ఇన్స్టాలోని వీటిల్లోని. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో అయితే మాత్రం కొన్ని క్లిప్స్ అన్నవి తీసుకున్నా కూడా ఎడిటింగ్ చేయడానికి నాకు టైం కుదరక వాయిస్ ఓవర్ ఇవ్వటం అవ్వక కొన్ని చాలా అన్నది అలాగ అయిపోతూ వస్తున్నాయి. సో రెగ్యులర్గా చేద్దాం 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 అనేది అవ్వటం లేదు. కొన్ని బొటిక్ పెడదామన్న ప్లాన్ మీద ఉండటంతో ఈ మగ్గం వర్క్స్ ఇవన్నీ అవ్వటంతో కొన్ని కుదరటం లేదనమాట. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ అన్నవి చేయాలని ఉంది. చేయటానికి ట్రై చేస్తా ఫ్యూచర్లోనైనా సరే. అట్లీస్ట్ ఈ వీడియోతో అయినా సరే అట్లీస్ట్ మళ్ళీ కంబ్యాక్ కింద రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మాకు అర్థమైపోయి ఉంటుంది. ఐషుది 5th బర్త్డే. సో చూస్తుండగానే 5 years అయిపోయినాయి. అంటే చాలా 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 మెమరీస్ నాకు ఐషు తోటి. ఆ, అంటే ఎవరైనా సరే కూతుర్ని ప్రేమించాలా, ఎంతగా ప్రేమించాలా, ఎంత పిచ్చి ఉంటుందంటే నా వరకు తెలిసి ప్రేమించాలి. పిల్లల్ని ప్రేమిస్తేనే కనండి అని చెప్పేసి నేనైతే అంటాను. మీరు అంతగా ప్రేమించి ఇది చేసుకుని పెంచుతాము అని అంటేనే పిల్లల్ని కనండి అని నేనైతే అంటాను. సో చాలా దాంతో నాకు ఏంటంటే నాకు అది ఒక ఫ్రెండ్, కూతురు అని కూడా కాదు, షీఈ్ మై ఫ్రెండ్ లిటరలీ. నేను ప్రతిదీ షేర్ చేసుకుంటాను దాంతో, ప్రతిదీ ఎవ్రీథింగ్. అండ్ అది రాగానే స్కూల్ నుంచి రాగానే ప్రతిదీ ఎవ్రీథింగ్ నాతో షేర్ చేసుకుంటుంది. వచ్చి ఏం జరిగింది ఏంటి రోజు మాకు అదొక గాసిప్స్, చాట్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలాగ కూర్చొని మాట్లాడుకొని అవర్స్ అండ్ అవర్స్ స్పెండ్ చేస్తారు టైం చూసుకోకుండా. అలాగా దాంతో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ టైం తెలీదు. ఎప్పుడు ఈ 5 yearsలో నాకు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడం కానీ చేయటం కానీ టచ్ వుడ్ ఎప్పుడు చేయలేదు. అంటే పిల్లలతోటి చాలా మంది నేను చూస్తున్నాను, మాట వినరు, చెయ్యరు, తినరు, అల్లరి చేస్తారు, కాల్ చేస్తారు. మేబీ నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోవడం వల్ల ఏమో, అది కంపారిజన్ కూడా లేదు ఐషుతో నాకు ఎప్పుడు కూడా. ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను నేను. అది తిట్టినా ఎంజాయ్ చేస్తాము, అరిచినా ఎంజాయ్ చేస్తాము, అలిగినా ఎంజాయ్ చేస్తాము, అది ఏమి చేయకుండా కూర్చొని బొంగుము పెట్టుకున్నా ఎంజాయ్ చేస్తాము. సాడిస్టిక్ థింగ్ ఏంటంటే అది ఏడ్చినా కూడా నాకు క్యూట్గా అనిపిస్తుంది, ఏంటో తెలీదు. ఇది నేను చాలా మందికి చెప్పాను కూడా. బాగా ఈషాకి అయితే తెలుసు, ఏంటక్క అనేసని కూడా అంటది. ఏమో అంటే అది ఏం చేసినా సరే బాగుంటుంది నాకు. చాలా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి నాకు. అంటే ఒక మనిషిని ఎంత ప్రేమిస్తే ఎంత చేయగలం, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళగలం అని మూవీలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా మీకు కూతురు పుడితే ఖచ్చితంగా తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. ఒక కూతురు పుడితేనే మీకు చాలా నేర్పిస్తుంది, చాలా నేర్చుకుంటారు మీరు, చాలా తెలుసుకుంటారు మీరు. ఓకే, ఇలా ఉంటుందా, ఎలా చేస్తామా, ఎలాగా ప్రేమ అంటే ఎలా ఉంటుందా అని కూడా చాలా తెలుస్తుంది అనమాట. మీకు ఎవరైనా కూడా పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా సరే వీడియో చూస్తే కనుక మీకు కూతురు పుట్టడానికి కోసం అయినా సరే పెళ్లి చేసుకోండి అని చెప్తాను నేనైతే. సో లిటరల్లీ నా లైఫ్ ఐషు వచ్చిన తర్వాత ఒకటి, ఐషు రాకముందు ఒకటి అని నేను చెప్తాను నేనైతే. సో అది చాలా బాగా తెలుసు, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది. తనకి కూతురే పుట్టాలి, కూతురే పుట్టాలి, కూతురే పుట్టాలి అని చెప్పేసి నేను అనుకొని 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 అది నిజంగా కూతురు పుట్టిన తర్వాత దానికి అది వేసుకునే గాజులు కానీ పట్టీలు కానీ, దానికి ఈ డ్రెస్సెస్ బాగుంటాయి, ఈ డ్రెస్సెస్ అయితే సూట్ అవుతాయి అని చెప్పి ప్రతిదీ ఎవ్రీథింగ్ నేను అది ప్లాన్ చేసుకొని దానికి ఇది చేస్తే బాగుంటుంది, అది కరెక్ట్గా రావటం, అది చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఐషు ఎప్పుడు ఎడ్యుకేషన్ల పరంగా కానీ, తన డాన్స్ పరంగా కానీ, తనకి డైట్ పరంగా కానీ, ఫుడ్ కానీ ఏది ఎప్పుడు వద్దు అని అన్నాను అంటే ఓకే, అమ్మ చెప్పింది కదా,
నేను మళ్ళీ హర్ట్ అవుతా. నేను అరిచానంటే నేనే హర్ట్ అయ్యి మళ్ళీ నేనే ఫీల్ అయిపోయి నేనే వెళ్ళి అడుగుతా, నేను అరిచాను కదా అమ్మ బ్యాడా అంటే, ఎందుకమ్మా ఎందుకు, నువ్వు నా కోసమే కదా చెప్పావు, ఇట్స్ ఓకేలే అమ్మా అంటది. అసలు మళ్ళీ ఇంకొకసారి ఏమన్నా అనాలన్నా కూడా అంత ఓ నాకు నా మీదే సిగ్గుగా అనిపిస్తుంది. సో చాలా అసలు దాని ఏజ్కి మించి మెచ్యూర్డ్ మైండ్ ఉంది. కైండ్ హార్ట్, చాలా 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 కైండ్ హార్ట్ దండి. మనుషులు కావాలి, చుట్టూ మనుషులు కావాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి దానికి అవన్నీ అనవసరం. వాళ్ళు వెనకాతల అంటే ఒక ప్యూర్ సోల్, ఆడుకోవాలి, అందరితోనూ ఉండాలి. వాళ్ళ నానమ్మ కావాలి, అమ్మమ్మ కావాలి, తాతయ్య కావాలి, టీచర్ అమ్మమ్మ కావాలి, అందరూ కావాలి దానికి. ఎవరు వాళ్ళు ఎక్కువ వాళ్ళు వీళ్ళు తక్కువ అని చెప్పేసి అనేది దానికి ఎప్పుడూ లేదు. అందరినీ ఒకేలా చూస్తుంది, అందరితోనే ఎంజాయ్ చేస్తుంది. దాని లైఫ్ ని ఆ మూమెంట్ నేను ఎలా ఉండాలి, ఎంజాయ్ చేసుకోవాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళతో నేను ఎలా టైం స్పెండ్ చేసుకోవాలి, ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తుంది. నాకు అది బాగా అనిపిస్తుంది. ఓకే మనం ఎంత పెద్దలు అయిపోయాము, రేపటి గురించి ఆలోచించుకుంటూ ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేయకుండా దాన్ని చూస్తే అనిపిస్తుంది అంతే కదా, ఈ మూమెంట్ అది ఎంజాయ్ చేసేస్తుంది, దాన్ని ఫాలో అవ్వాలి అసలు మనం అనేసి. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి నాకు దాంతో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఐషు కోసం అని చెప్పేసి విష్ చేశారో, మెసేజ్ చేశారో. అసలు నాకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అయితే మోత మోగింది ఐషు బర్త్డే కోసం అని చెప్పేసి నాకు లిటరల్లీ ఏంటనంటే ఆర్డర్స్ కూడా నాకు అన్ని మెసేజెస్ వచ్చిన్నాడు, అన్ని మెసేజెస్ వచ్చినాయి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా మంది. నా బర్త్డే కూడా ఎవరు విష్ చేయలేదు, లిటరల్లీ చెప్పాలంటే ఎవరు ఓన్ రిలేటివ్స్ లో కూడా ఎవరు నాకు విష్ చేయలేదు బర్త్డే అని చెప్పేసి. ఐషుది జస్ట్ ఒక పోస్ట్ పెట్టాను. బట్ చాలా చాలా మంది మీ పాప వీడియోస్ చూస్తామండి, నేను ఎక్కడైనా వర్క్ చేయించడానికి అని చెప్పేసి దేంటి ఏమైనా వెళ్ళినా, లేకపోతే ఫ్యాబ్రిక్ సోర్సింగ్ కోసం చెప్పిన వెళ్ళినా సరే వస్తారు, వచ్చి మీ పాప రీల్స్ చూస్తామండి, భలే చేస్తుంది, అసలు భలే యాక్టివ్ గా ఉంటదండి, మీ పాప మాకు తెలుసండి అని చెప్పేసి అంటే అబ్బా ఇదేంటి అని చెప్పి అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఇలా చేసావు అలా చేసావు మేము చూసాము అని చెప్పేసి ఐషుకి వచ్చి చెప్పారని చెప్పి ఐషు వచ్చి చెప్తుంది, వాళ్ళు చూసారంటమ్మా, నేను చూసారంటమ్మా అని చెప్పేసి. ఓకే ఎప్పుడైనా నాకు బద్ధకం వచ్చినా ఏం వచ్చినా సరే దాని వీడియోస్ ఇవన్నీ అట్లీస్ట్ దాని మెమరీస్ కోసం అయినా సరే నేను పోస్ట్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగాని. మా అమ్మ అయితే రిపీటెడ్ లోని దాని పాత వీడియోస్, మా అమ్మకి మనసు బాగోకపోయినా హెల్త్ బాగోకపోయినా రిపీటెడ్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ బ్యాక్ టు వెళ్ళి రీల్స్ ఇవన్నీ చూసుకొని అబ్బా ఎలా ఉండేది, ఎంత బుడ్డది, ఇది పెద్దదైపోయి ఇన్ని చేస్తుంది, ఇన్ని కబుర్లు చెప్తుంది అని చెప్పేసి మా అమ్మ హ్యాపీ అయిపోతుంది. మా అత్తయ్య కూడా అని అసలు అంత చిన్న వయసులో అది దానికి అమ్మమ్మ అంటే పిల్లలు అంటే అమ్మమ్మలు అలవాటు అయితే నానమ్మల దగ్గరికి రారు, నానమ్మలతో ఉండరు అమ్మా, నాకు ఆడపిల్ల పుట్టలేదని చెప్పేసి నేను చాలా బాధపడతాను, కానీ ఐషు పుట్టిన తర్వాత అది వేరు, దానికి అందరూ కావాలి, ఇద్దరిని నన్ను అమ్మని ఒకేలా చూస్తుందమ్మా అని చెప్పి మా అత్తయ్య అయితే ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పారు అది ఆ విషయం. అండ్ ప్రతి ఒక్కరు దాని కంపెనీ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సో మెయిన్లీ నేను ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అంటే అది ప్రతిదీ. ఈ వీడియో వచ్చేసి ఐషు బర్త్డే 5th బర్త్డే ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగా జరిగింది. ఐషు అయితే ఫుల్ సాటిస్ఫైడ్, అది సాటిస్ఫై అయితే నేను సాటిస్ఫైడ్ ఇంకా. సో నాకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, మా అన్నయ్య వాళ్ళు రాలేదు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు. మా అన్నయ్యకి కొంచెం వర్క్ ఉండి అసలు లాస్ట్ మినిట్ వరకు చూశాను వస్తాడనేసి, బట్ రాలేదు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు. అది కొంచెం తప్పితే మిగతాదంతా కూడా నేను హ్యాపీ ఫుల్గా. బట్ ఐషు మాత్రం వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అని చెప్పేసి లేదు, వచ్చిన వాళ్ళతో అది ఎంజాయ్ చేసింది. అది ఎంజాయ్ చేసినట్టు అసలు అది ఏం గెంతిందంటే ఇలా అలా గెంతలేదు, అటు తిరిగి ఇటు తిరిగి అది అమ్మ చాలా రచ్చ జరిగింది. నేను వీడియో అయితే క్లిప్స్ అన్నవే యాడ్ చేస్తాను ఏం చేసాము ఏంటి అనేసి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. August 9th 2026 ఐషుకి 5th బర్త్డే రోజు.
మార్నింగే ఐషు లెగిస్తూ ఈరోజు 9th అమ్మ, నా బర్త్డే ఈరోజు, అందరూ వస్తారు అని చెప్పేసి అని హ్యాపీ ఫేస్ తోటి మార్నింగ్ అయితే స్టార్ట్ చేసింది. సో వెంటనే తనకి నలుగు పెట్టి స్నానం చేయించి మంచిగా పట్లంగా జాకెట్ అన్నది వేసేసి ఇంట్లో వాళ్ళ నాన్నతో పాటు పూజ అన్నది చేసేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ రోజు సండే పడింది. సో అందుకని చెప్పేసి నేను సూర్యనారాయణ మూర్తి గుడికి వెళ్దాము, తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అని చెప్పాను అనుకొని స్టార్ట్ అయితే అయ్యాం మేము. సో మాకు ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి ఆల్మోస్ట్ చాలా దగ్గర. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే ఫొటోస్ తీయమని చెప్పేసిందండి. రామ్ స్టిల్ ఇస్తున్నాడు. బట్ రామ్కి తెలీదు పక్కన కూతురేమో వేషాలు వేస్తుందని చెప్పి ఇంక లాస్ట్కి చూసి ఇంక నువ్వెందుకు ఇక్కడ అని చెప్పి అంటున్నాడు. సో ఫైనల్గా మేమైతే ఇంకా కొంచెం అక్కడ ఫొటోస్, ఐషుకి వీడియోస్ ఇవన్నీ కూడా తీసేసుకొని గుడికి అయితే స్టార్ట్ అయ్యాం. ఐషు ఏమో పక్కనే ఉన్న శంఖం పూలు ఇవన్నీ కూడా కోసుకుంది. కోసిన పూలు ఏం చేయాలమ్మా అని చెప్పేసానంటే గోవిందాకి పెట్టానంటే ఇక్కడ గోవిందాకి పెడుతుందన్నమాట. సో 5 ఇయర్స్ వచ్చేసాయి, నాకు అప్పుడే 5 ఇయర్స్ వచ్చేసినాయి అని చెప్పేసినని అది పడినంత ఎగ్జైట్మెంట్ నాకు తెలిసి ఎవరు పడుండరు. దాని బర్త్డే అని చెప్పేసిందని 10 days బిఫోర్ నుంచి కూడా ఈరోజు 10th అమ్మా, ఈరోజు 9th అమ్మా, ఈరోజు 7th అమ్మా అని అన్నట్టు ఎవ్రీడే షీ వాస్ కౌంటింగ్. ఈరోజు ఫస్ట్ ఇంకా 9 days ఉంది, ఈరోజు సెకండ్ ఇంకా 8 days ఉంది అని చెప్పేసి ఎవ్రీడే కౌంట్ చేసుకుంటూ తనకి నచ్చినవన్నీ ఏమేం కావాలో ముందే ప్రిపేర్ చేసుకుంటూ ఒక క్లారిటీ తోటి ప్రతిదీ కూడా. బట్ దిస్ టైం ఏంటనంటే తను నాకు చాలా హెల్ప్ చేసింది. బికాజ్ కొన్ని పనులు ఇవన్నిటి వల్ల నాకు అవ్వటం లేదు. సో అందుకని మా మావయ్యకి కూడా నేను ఏ టైంలో ఖాళీ ఉంటాను ఏంటి అని చెప్పేసిందని నాకే క్లారిటీ లేదు. సో అందుకని మా మావయ్యకి కూడా పిలవటానికి కానీ చెప్పటానికి కానీ అవ్వలేదు. లేకపోతే ప్రతిసారి కూడా నాకు ఇంట్లో ఏదైనా డెకోర్ ఉంది, ఏదైనా పూజ ఉంది, లేకపోతే ఐషు బర్త్డే ఉన్నది అని అంటే కనుక నేను మా మావయ్యకి ఫోన్ చేస్తాను. మా అత్తయ్య మా మావయ్య ఒకసారి ఇద్దరు వస్తారు, ఒక్కొక్కసారి మా మావయ్య వస్తారు. సో అలా అవుతుందన్నమాట. సో ఫైనల్లీ బర్త్డే అయితే ఇంకా స్టార్ట్ అయింది. ఇక్కడ ఈషా వాళ్ళు వచ్చేసారు ఆల్రెడీ. ఇక్కడ ఇంకా రచ్చ స్టార్ట్ అయిందనమాట. ఇంకా వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ, వాళ్ళ తాతయ్య అందరిని చూసి ఇంకా ఫుల్ హ్యాపీ అయితే అయిపోయింది. అండ్ ఈసారి బర్త్డే ప్లాన్ చేసుకున్నా కూడా ప్లాన్ చేసుకోలేనట్టుగా అయ్యింది. అండ్ ప్లాన్ చేయనివి అన్నీ కూడా ప్లాన్ చేసినట్టుగా అయినాయి అనమాట. సో దాంట్లో ఒకటి ఈ కేక్ ఒకటి. నేను ఒక ఇది ఇచ్చాను, వాళ్ళు నాకు అవుట్పుట్ ఇలా ఇచ్చారు. ఫస్ట్ టైం కేక్ అన్నది నేను తీసుకోలేదు, రామ్కి హ్యాండ్ ఓవర్ చేశాను. బట్ అది నాకు అస్సలు నచ్చలేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ రామ్కే నచ్చలేదు. సో అవుట్పుట్ అయితే మాకు అసలు సాటిస్ఫైడ్గా లేదు. బట్ ఓవరాల్ మిగతాదంతా కూడా మేమైతే హ్యాపీ. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, రామ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ అని చెప్పి బెలూన్స్ ఇచ్చి ఊదమని చెప్తుంది. ఎవరు ఎక్కువ ఊదుతారు అనేసినని వీళ్ళందరికీ ఏజ్ అయిపోయి 50+ ఉన్నారు. మేమే ఇవన్నీ ఊదితే ఆక్సిజన్ సిలిండర్లో తీసుకొని రావాలి అని చెప్పేసినని చెప్తున్నారు. అండ్ తర్వాత అసలు ఎవ్రీ ఇయర్ నేను ఐషు బర్త్డే కోసం అని చెప్పేసినని ఏదో ఒక యాక్టివిటీస్ అన్నవి ప్లాన్ చేసేదాన్ని. బట్ ఈ ఇయరే నేను ఏది ప్లాన్ చేయలేదు. బికాజ్ అన్నయ్య ఏంటనంటే బయటికి వెళ్ళిపోదాము డిన్నర్కి అని చెప్పేసి నన్ను అన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మా అన్నయ్య వాళ్ళు రావటం అవ్వలేదు. మా అన్నయ్యకి పని ఉండి నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. అండ్ ఐషు కూడా లౌక్య వాళ్ళు రాలేదని చెప్పేసిందని అడిగింది. బట్ తర్వాత మర్చిపోయింది. దానికి టీచర్ అమ్మమ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నానమ్మ ఉంటే చాలు. సో ఇంక మర్చిపోయింది. తర్వాత మళ్ళీ అడిగింది లాస్ట్లో, అంతా అయిపోయిన తర్వాత. సో ఇక్కడేమో ఐషుకి కొన్ని నాకు ఇలా బర్త్డేకి బేసిక్గా నాకు ఇలాంటి హడావిడి అన్నవి నచ్చవు. ఇలాగా హెయిర్ బ్యాండ్స్ కానీ సింపుల్గా ఉంటే నాకు నచ్చుతుంది. ఇవన్నీ కూడా ఐషు అడిగింది. బట్ నాకు నచ్చకపోయినా అది అడిగిందని చెప్పేసి నా లైఫ్లో నేను అనుకోలేదు ఎలాగా అంటే ఇంత ఫ్యాన్సీ బర్త్డేస్ అన్నవి జరుపుకోవచ్చు అని చెప్పేసి బట్ ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏంటనంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు,
వాళ్ళు ఏది కావాలని అనుకున్నది సాటిస్ఫై అయ్యారు అన్నది ఇంపార్టెంట్. సో తనైతే ఫుల్ హ్యాపీ, ఫుల్లీ సాటిస్ఫైడ్. సో నేను కూడా చాలా హ్యాపీ. అది హ్యాపీ అయితే నాకు చాలా, ఇంకంతకు మించి ఇంకేది వద్దు. సో ఇక్కడ ఏంటంటే ఈషా ఏమో హెయిర్ స్టైల్కి కొరియన్ దానిలాగా ఉన్నావు. అది బేసిక్గా కొరియన్స్ అంటే అసలు పిచ్చికే పీక్స్ అనమాట అది. సో అది కొన్ని సింబల్స్ ఇవన్నీ కూడా అని చెప్తుంది ఇక్కడ. సో దాన్ని వీళ్ళు ఇమిటేట్ చేసి చెప్తున్నారు. సో నేను ఇది రా వీడియో ఫుటేజ్ ఎలా ఉంటుందని చెప్పేసిందని నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మీకు చూపిస్తాను, చూడండి. చూడు పక్క నుంచి అదిగోండి ఇంకోటి మార్చింది. మీద కొరియా పిల్లలకి ఫాలో అవ్వాలి. ఐషు ఇంకోటి మార్చింది, నువ్వు రావాలి. నెక్స్ట్ 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 సారంగియో అరండి అరంగియో. కాదు మీరు చేసింది ఏంటి చెప్పరా, కొంచెం ఆ సింబల్ ఏంటో చెప్పరా ప్లీజ్. మీరు ఏం చేశారు మీకైనా అర్థమవుతుందా ప్లీజ్. అది ఆల్రెడీ అదే పనిలో ఉంది. మీరు ఈసారి ఫాలో అవ్వరే. కొరింగియో చూడలేదు. కళ్ళు కనిపించాలి, కళ్ళు పూసేసుకుంటావే. మా అత్తయ్య చూడు. సో జెన్జీ కిడ్ వచ్చి వీళ్ళు ఏమంటారు, బిలీనియల్స్ లో కూడా లేరు వీళ్ళు. కాదు వీళ్ళకి ముందు ఇల్లు చేస్తున్నారు కదా అంటారు. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్. ఓరంగో కాదు ఈ దెబ్బతో మా అమ్మ వైరల్ అయిపోద్ది. మా అమ్మ స్ప్రింగ్లో పల్లెది, మా అమ్మ వైరల్ అయిపోద్ది. వైరల్ సో బేసిక్గా వీళ్ళకి ఏంటి అని అంటే జెన్జీ కిడ్స్కి వీళ్ళకి కాంపిటీషన్ నడిచింది చాలాసేపు. వీళ్ళు చెప్తున్నారు అండ్ వీళ్ళేమో అది ఫాలో చేయాలి. బట్ కాసేపు తర్వాత ఏమైందని అంటే ఈషా వాళ్ళు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వటం రాలేదు. సో వీళ్ళే విన్ అయిపోయారు అనమాట. అండ్ నెక్స్ట్ తర్వాత ఏమో ఇంకా వీళ్ళకి వచ్చినవి వీళ్ళ ఏజ్లోని వీళ్ళు కిడ్స్గా ఉండేటప్పుడు స్కూల్లో ఏది ఫేమస్ అని చెప్పేసి ఒక్కొక్కటి చేసి చూపించి మీరు చెప్పట్లేదు అని చెప్పేసి ఇంకా వీళ్ళు గోల్ స్టార్ట్ చేశారనమాట. సో ఫైనల్లీ ఈ టీమే విన్ అయింది. అండ్ ఫైనల్లీ ఐషు అయితే ఇంకా నేను నెక్స్ట్ గేమ్ చెప్తానని చెప్పేసి ఐషు దిగింది. Crawl, crawl, crawl. Two fingers, turn, turn, turn. Turn into a bunny.
hop, hop, hop. Three fingers, turn, turn, turn. Turn into a cat. Meow. Four fingers, turn, turn, turn. Turn into a butterfly. Fly, fly, fly. Five fingers, turn, turn, turn. Turn into a lion. Roar. సో ఎవ్రీ టైం నేను ఆర్గనైజ్ చేయటం, నేను గేమ్స్ అన్నవి ఇవ్వటం జరిగేది. కానీ ఫస్ట్ టైం అసలు ఐషు అసలు ఒక ఐడియా కూడా లేకుండా దానంతట అదే దిగిపోయి వచ్చి నేను కూడా ఆర్గనైజ్ చేసి చూపిస్తాను చూడు అని చెప్పేసి అంది. సో ఇక్కడ అయితే ప్రెజెంట్ వీళ్ళకి జరుగుతున్న డిబేట్ని ఆపి వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చింది. ఏంటంటే వాళ్ళ క్యాప్స్ మీద ఉన్న యానిమల్స్ అన్నీ ఏం చేస్తాయి, ఎలా అరుస్తాయి అని చెప్పి ఏమంటది? క్యాబ్ ఇప్పుడు వరకు పెట్టలేదు, లేజీ స్టూడెంట్ అసలు. 5 మార్క్స్ కట్ చేయండి. ఓకే నెక్స్ట్ టీచర్ ఉంటదా? క్యాన్సిల్. డీర్ డీర్ ఏమంటది? గెంతు. ఓకే ఓకే. క్రోకడే పొడుగుంటది. పాండా పాండా పాండా. సూపర్ సూపర్. ఏమంటది రోషి? ఏం చెప్పట్లేదు, అందరికీ చెప్పాలి. లేదు రోషికి ఫెయిల్ ఫెయిల్ రోషి ఫెయిల్. సో ఫైనల్లీ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇంక కేక్ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ డియర్ ఐషు. హ్యాపీ బర్త్డే టు యూ. ఎన్ని ఇయర్స్ నీకు? వెరీ గుడ్. 1 2 3 4 5. ఇక్కడ బ్లాస్టర్ కోసం అని చెప్పేసి నేను చాలా ట్రై చేశారు. అండ్ ఎవ్రీ టైం నాకు అది తిప్పడం అంటే, ట్విస్ట్ చేయడం అంటే చాలా భయం. ప్రతిసారి కూడా మా అన్నయ్య ఉండేటప్పుడు మా అన్నయ్య తిప్పేవాడు. అందరూ ట్రై చేశారు, కానీ అది అవ్వలేదు. ఇంకా అది పని చేయట్లేదు, అదే డిఫెక్టివ్ పీస్ అని చెప్పేసి పక్కన పెట్టేశారనమాట. ఇంకా ఐషు ఏమో అది ఎక్కడ వస్తుందా అని చెప్పి భయపడుతూ చూస్తుంది. అండ్ ఇక్కడ నేను రాము వచ్చేసి కేక్ తినిపించేసి బర్త్డే బేబీకి విష్ చేసేస్తున్నాము. అండ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళు కూడా కేక్ తినిపించేసి ఫొటోస్ అవి దిగుతున్నారు. Oh baby, baby, why you acting this way? I just remember all our days up the interstate when we were driving down the 408, and you would smile just like the sun that you emulate. Now you mitigate my love, mitigate my love, oh mitigate my love, mitigate my love, mitigate my love, mitigate my love, oh mitigate my love, mitigate my love. When we were younger we would talk so late and hear the morning music shine through the. సో
కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఐషుకి వచ్చిన మనీని అంతా కూడాని మాహి అని చెప్పేసిందని ఒక బొమ్మ ఉంది. మీకు డెకార్‌లో స్టార్టింగ్‌లో టేబుల్ మీద చూసుంటారు. సో, దానికి ఏంటి అంటే వెనకాతల క్యాష్ వేసుకునేది ఆప్షన్ ఉంది. దాంట్లో క్యాష్ అన్నది వేస్తున్నారు. అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత మేము సోమాకి డిన్నర్ కోసం అని చెప్పేసిందని సోమాకి వెళ్ళాము. అండ్ ఇంకా అక్కడ ఐషు డ్రెస్ అయితే చేంజ్ చేసేసాము. ఐషు ఆడింది అసల ఇలా అలా కాదు. అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కంటిన్యూస్‌గా డాన్స్ చేస్తూనే ఉందనమాట. అండ్ లాస్ట్ ఏంటనంటే మీకు వీడియో క్లిప్ అది కూడా యాడ్ చేస్తాను. సో, ఇది డాన్స్ చేస్తూ అక్కడ క్రౌడ్‌లో ఒకతను ఆల్రెడీ డాన్స్ చేస్తున్నారు. ఇదేమో ముందు డాన్స్ చేస్తుంది. అండ్ అతను ఆ పర్సన్ చేస్తూ ఐషుని చూసి తీసుకొని వెళ్లారు. బట్ ఇది భయపడతదని అనుకున్నాము. బే కొత్త వాళ్ళతోటి అంత త్వరగా వెళ్ళదు. బట్ ఇదున్న మూమెంట్‌కి వెళ్లి ఆయనతో కూడా డాన్స్ చేసేసింది. మొత్తం సోమ అంతా దద్దరిల్లింది. ఇంకా ఫుల్ అందరూ అరిచారు. ఇంకా అయిపోయాక పార్టీ అయిపోయాక మేము కిందకి దిగిపోయి కార్ కోసం అని చెప్పేసని వెయిట్ చేస్తుంటే లిఫ్ట్‌లో వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడాని లాస్ట్‌లో ఫినిషింగ్ టచ్ మీ పాప చితక్కొట్టిందండి అని చెప్పేసిందని ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందండి అని చెప్పేసని చెప్తుంటే చాలా అనిపించిందనమాట. అమ్మమ్మతో చెయ్యి. సో, ఫైనలీ ఐషు బర్త్‌డే అయితే అలా జరిగిందనమాట. చాలా బా జరిగింది. అండ్ అక్కడి నుంచి ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐషు పాప అండ్ కియాన్ష్ ఇద్దరు కూడాని మంచిగా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఫుల్ టయర్డ్ అయిపోయారు. ఇద్దరు కూడా కార్‌లోనే బజ్జుండిపోయారు. అండ్ బై ద వే వీళ్ళు ప్రసాద్ అన్నయ్య వాళ్ళ బాబు అండ్ లావణ్యని ముందు వీడియోస్‌లో కూడా చూసుంటారు. సో, ఐషు ఫేవరెట్ అత్త అనమాట. అండ్ వీళ్ళిద్దరూ ఫ్యూచర్ పైలట్స్ అవుతారంట. సో, ఈ వీడియో చూసుకున్నప్పుడు డెఫినెట్‌గా వీళ్ళు షేర్ చేసుకుంటారు కదా! వాళ్ళ మెమోరీస్ అన్నీని. సో, that's all for today guys. I hope you guys all enjoyed it. If you do so, please do subscribe my channel House of Drama. Signing off today. Bye. నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగరపు చివరన